అబ్బాయి ఇంటి మొత్తానికి ఆధారం అది. ఇప్పటి వరకు నిన్న ఈవినింగ్ నుంచి ఈ టైం దాకా వెతుకుతూనే ఉన్నాం, కానీ ఆ అబ్బాయి ఆచూకీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడు కొంతమంది గజెత్తగాళ్ళు రమ్మని చెప్పేసి ఎస్ఐ గారు మేము పిలుచుకొచ్చాము, వస్తున్నాను అన్నారు. వెతికి చూడాలి. కానీ ఏంటంటే మెయిన్లీ ఆ అబ్బాయికి ఈత అనేది రాదు. ఆ ఈత అనేది రాకపోయినా వేరొక అబ్బాయితో కలిసి ఏదైతే వైర్ అనేది కనెక్షన్ కోసం అవతల పక్క పెట్టాలో, సో ఈ అబ్బాయిని కూడా వెళ్ళి ఆ పని చేసి ఇంటికి వెళ్ళిపోమన్నారు. అంటే అక్కడ ఈ అబ్బాయితో పాటు వెళ్ళే శివ వీళ్ళందరూ చెప్పారనమాట. అక్కడ ఒడ్డు మీద ఎవరో ఉన్నారంటే నవీన్ అనే వాళ్ళ యొక్క బామ్మర్ది, సూపర్వైజరు, శివ, ఎవరో ఒడియా సంబంధించిన అబ్బాయి, వీళ్ళందరూ కూడా ఉన్నారంట అక్కడ. మరి ఎవరో ఒకరు కనీసం ఏ కర్ర ఇచ్చినా, ఏ అక్కడ పక్కన నిచ్చినా ఉంది, వైర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏదో ఒకటి ఇచ్చి రక్షించవచ్చు. కానీ అక్కడ ఏ సెంటావేషన్లో జరుగుతుంది, ఏం జరుగుతుంది అనేది మాకు కూడా తెలియదు. కానీ ఇప్పుడు ఆ అబ్బాయి బాడీ అనేది కనీసం వచ్చినా తెలియదు. పనికి ట్రాక్టర్ డ్రైవర్గా నరాపాలెం బట్టీలో నవీన్ అనే ఓనర్ బట్టీకి వెళ్ళాడు. అయితే ఆ రోజు ఈవినింగ్ 7 ఈ టైంలో మాకు మా వీళ్ళ అమ్మగారు ఫోన్ చేశారు. ఇంకా రాలేదు అబ్బాయి అని ఫోన్ చేస్తే, అప్పుడు నవీన్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే బట్టి ఓనర్ నవీన్ ఫోన్ లిఫ్ట్ చేసి, మీ అబ్బాయిలు కనిపించలేదమ్మా, కాల్లో పడిపోయాడు అని చెప్పారు. అయితే మాకు వెంటనే బట్టి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేసుకుంటే, ఇలాగ అక్కడ ఉన్న కుర్రోలు కరెంటు వైర్ గురించి అవతల నది దాటి వెళ్ళారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.